రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసిన నేపథ్యంలో రాష్ట్ర కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం మరోసారి గళాన్ని ఉధృతం చేసింది. ఎన్నికల సమయంలో కాపులను ఓటు బ్యాంకు వాడుకుంటున్నారని, సంక్షేమం విషయంలో ప్రభుత్వాలు అంకితభావంతో కృషి చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం కార్యదర్శి గొల్లకోట వెంకట సుబ్బారావు విశాఖలో కోరారు. పౌరగ్రంథాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటులో కాపు సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుందని, అందుకు తగ్గట్టుగానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 50% పైగా సీట్లు కేటాయింపు చెయ్యాలని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కాపులందరూ సంయుక్తం చేసి ఒకే దాటి మీద పెద్దన్న పాత్ర వహించమని చెప్పేసి మీరు ఎలక్షన్ లో మాకు అప్పీల్ చేశారు. ఆ అప్పీల్కి భిన్నంగానే మేము మా యొక్క కాపుల సోదరులందరూ కలిసి అందరితో బతిమాలి అన్ని సంఘాల తాలూకా నాయకుల్ని ఒకే దాటి మీద తీసుకొచ్చి మాలో ఉండే పెద్ద పెద్ద నాయకులను కూడా వాళ్ళకెళ్ళి బతిమాలి ఈసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మనం మద్దతు ప్రకటనగా చెప్పి ఒక దాటి మీద తీసుకొచ్చి వచ్చిన వ్యక్తులని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఓటాలు కానీ దీనిగా లోకల్ బాడీస్ లో జరిగే ఎలక్షన్స్ కానీ ఏ ఒక్క సంఖ్యాబలం సరిగ్గా చూపించకుండా ఉంది. మొన్న కార్పొరేషన్ చైర్మన్ లో ఇచ్చిన దాంట్లో రెండేమో మాకును జనసేనకి అని చెప్పి రెండును బీజేపీకి ఒకటని చెప్పి మిగతావి 20 దానికి ఆయన చేయడం అంటే ఆయన మొన్న దీంట్లో చేసిన దానికే చాలా త్యాగం చేస్తూ తక్కువ సీట్లతో సర్దుకొని ఎలాగైనా ప్రభుత్వాన్ని ఒడ్డుకెక్కించాలని ఆలోచన తెలియదు. అదే ప్రభుత్వం అదే వరకుల్లో మాకు ఎంత ఇచ్చారో మీకు అంతే ఆ రకంగా ఇస్తాము అని చెప్పేసి మమ్మల్ని పెడచవని పెట్టడం మంచిది కాదు. ఇది కాకుండా ఈ కార్పొరేషన్ లోని ఇంతకుముందు రకరకాల స్కీమ్స్ లో కాపు విద్యార్థులకు విద్యకి వెళ్ళే విదేశీ విద్యకి డబ్బులు సహకారం చేసేవారు. ఇప్పుడు ఒక్క సహకారం కూడా జరగట్లేదు. దయచేసి విదేశీ విద్యకు చేయూతనిచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ కార్పొరేషన్ దళకని పునరాలోచన చేసి విజయ బాటలో నడిపించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నవరాత్రుల మీద పెట్టిన దృష్టి మా మీద పెట్టలేదు కనుకనే ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా గత ప్రభుత్వాన్ని అంత దారుణంగా ఓడించే పరిస్థితి అయింది. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని పెడచవని పెడితే రాబోయే కాలంలో మళ్ళీ చవి చూడవలసిన పరిస్థితి తెచ్చుకోకుండా మాతో కలిసి సంబంధ భావాలతో కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం మా చేయొచ్చు కూడా కల్పించి మమ్మల్ని ఒక బాగా చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఏంటంటే మమ్మల్ని వేరేగా చూడొద్దు. మీరు ఎలక్షన్ వరకే వాడుకొని వదిలేసే పద్ధతిగా వ్యవహారం చేయడం మాత్రం కనిపిస్తుంది. మొన్న నేను చూశాను, మన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా అభివృద్ధి కార్యక్రమం తాలూకా వాల్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో ప్రధానమంత్రి ఫోటో వేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో వేశారు. కూటమి తాలూకా ఫోటో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా వేయలేదు. అంటే ఇవన్నీ చెప్తున్నాం ఎందుకంటే డిఫరెన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయని మీరే వెలబొక్కుంటున్నారు. దయచేసి అలాంటివి లేకుండా ప్రభుత్వం కూటమి అంతా కలిసి ఉంటుందని చెప్పేసి మనం తెలియపరుస్తుందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర కాపు సంఘం మళ్ళీ యాక్టివేటెడ్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా పరిశీలన చేసి ఒక సంవత్సరం తర్వాత అడగాలని చెప్పేసి ఉద్దేశంతో ఎంతవరకు నోరు నడపకుండా వారు ఏం చేసినా ఊరుకున్నాము. కేవలం ప్రభుత్వం గాడిలో పడాలన్న ఉద్దేశంతో ఎంతవరకు వెయిట్ చేస్తాము. ఇక నుంచి కాపులను కూడా గాడిలో పెట్టాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన పునరాలోచన చేసి కాపులకు న్యాయం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము రేపు జరిగే జమిలీ ఎన్నికల్లో కానీ పొరపాటున కానీ ఒకవేళ వస్తే మేము మా కాపుల తరఫున కనీసం 50% అడగడానికి మేము సమ్మిత ఉన్నాము. ఎందుకంటే ప్రతి సంఖ్యాబలం మాదే ఎక్కువగా ఉంది. అలాగని చెప్పేసి ఎస్సీ ఎస్టీని కూడా మేము కలుపుకొని వెళ్తాం. కాకపోతే దయచేసి అంటే మా కులాలకి వేసే దాంట్లో కొంచెం ఎగస్ట్రా ఇవ్వని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సంఖ్యాబలం కానీ ఐక్యతలో కానీ మేమందరం ఒకే దాంట్లో ఉన్నాము. అది చాలా తప్పుడు విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఆ రకంగా ఉండేటట్టయితే ఈ రాష్ట్రంలో ఇన్ని వేల లక్షల మెజారిటీ వచ్చిందంటే కాపుల ఐక్యత ఉండబట్టే వచ్చింది కానీ లేకపోతే రాదు. ఎందుకంటే మీరు చూడండి, ఉత్తరాంధ్ర జిల్లాలో చూడండి, దాదాపు పల్లా శ్రీనివాసరావు గారిది 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాన్ని బట్టి అర్థం ఏంటండి, ఇలాగే గంటా శ్రీనివాసరావు చూడండి దాదాపు 90,000 దాకా వచ్చింది. అంటే చెప్తున్నాను అంటే ఇది మాత్రం కరెక్ట్ కాదు.
మాకుండే దాంట్లో ఐక్యత అంటే ఎవరో డబ్బులు పిచ్చి వ్యవహరించారు. ఈ గత సంవత్సరం వరకు పనిచేసిన గాజువాకలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎవరు చలాబాలకు కాదు 64,000 ఓట్లు వచ్చాయి. అంటే ఐక్యత కాదండి, అంటే ఐక్యతనే నడుస్తుంది. దయచేసి అంటే ప్రభుత్వాన్ని తెలియపరిచేది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ దయచేసి కాపులను మాత్రం పెద్ద చూపులో చూడవలసిందిగా, పెద్ద పీట వేయవలసిందిగా కోరుకుంటున్నాం. కాపులు అనేది పెద్ద సంఖ్య అండి, మాది పెద్ద కుటుంబం, రకరకాలుగా అందరూ పైకి రావాలని ఆలోచనలో ఉంటారు, తప్పులేదు. కాకపోతే ఏంటంటే మాలో మాకు పోటీ ఉంటేనే అది ముందుకు విజయం పరపర సాగుతుంది. ఏమీ లేకుండా పక్కన పడేసి అనుకోండి వదిలేస్తుంది అనమాట. మాది మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి మనకి ఏమి ఇదే ఉండదు. దాన్ని ఈ రకంగా ఏంటంటే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ వాడుకుంటున్నారు. వాడుకున్నా సరే ఈసారి మాత్రం దిట్టగా మనం రిజల్ట్ ఇచ్చాం కనుక ఆ రిజల్ట్ గెలుకోవాల్సింది. దయచేసి అంటే మేము కోరుకున్నది ప్రభుత్వానికి కానీ దీనికి కానీ మమ్మల్ని పెడచవున పెట్టద్దు. పెడచవున పెడితే మళ్ళీ చాలా ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది.